అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఉద్యాన పంటల్లో జనవరి మాసంలో చేపట్టాల్సిన చర్యలు, రబీ ఆరుతడి పంటల్లో సమర్థ నీటి యాజమాన్యం మెలకువలు, రబీ పెసర మినుములో చీడపీడలు సమగ్ర సస్యరక్షణ చర్యలు, ఖరీఫ్, రబీ, వేసవి ఇలా 3 కాలాల్లోనూ సాగు చేయబడుతూ స్వల్పకాలంలో చేతికొచ్చే పంటలు అపరాలు. ముఖ్యంగా మినుము, పెసర పంటలు సాగు విస్తీర్ణం రబీలో ఎక్కువగా ఉంటుంది. ఖరీఫ్లో వేసిన ప్రత్తి, పసుపు, వరి వంటి పంటలను తీసిన తర్వాత ఈ అపరాలను సాగు చేసుకోవడం పరిపాటి. మెట్టలో, మాగాణుల్లో విత్తిన మినుము, పెసర పైర్లు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. రాత్రిపూట తగ్గుతున్న ఉష్ణోగ్రతలు, పగలు పెరుగుతున్న వేడి వాతావరణంతో ఈ అపరాల్లో చీడపీడల ఉధృతి పెరుగుతోంది. ముఖ్యంగా పల్లాకు, బూడిద, మొవ్వుకుళ్ళు, సీతాఫలం తెగుళ్లు, అలాగే మరూక మచ్చల పురుగు, పొగాకు లద్దె పురుగు పంటను ప్రతి దశలోనూ ఆశించి దిగుబడులను హరించి వేస్తున్నాయి. వీటిని సరైన సమయంలో గుర్తించి సమగ్ర నివారణ చర్యలు చేపడితే మంచి దిగుబడులు పొందవచ్చు. రబీ, మినుము, పెసర పంటల్లో కనిపిస్తున్న చీడపీడలు, సమగ్ర సస్యరక్షణ గురించి సమాచారాన్ని తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైలా. పెసర, మినుము పంటల్లో ఆశించేటువంటి ముఖ్యమైనటువంటి తెగుళ్ళను కనుక చూసుకున్నట్లయితే మొదటగా పల్లాకు తెగులు, ఎల్లో మొజాయిక్ వైరస్ అంటారు. ఈ తెల్లదోమ ఉధృతి అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఈ పల్లాకు తెగులు అనేది వ్యాపించడం గమనించవచ్చు. అయితే మొదటగా పసుపచ్చ రంగు మచ్చలు ఏర్పడి అవి పెరిగి ఆ తర్వాత ఆకులన్నీ పసుపచ్చ రంగులోకి మారే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ పల్లాకు తెగుల్ని నివారించాలి అనంటే 5 మిల్లీలీటర్లు కేజీ విత్తనానికి ఇమిడాక్లోప్రిడ్ కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తొలి దశలోనే మనం కొంతవరకు ఈ తెల్లదోమను నివారించే అవకాశం ఉంటుంది. ఎకరానికి 10 నుంచి 15 చొప్పున జిగురు అట్టలను గనక అమర్చుకున్నట్లయితే వీటిని సామూహికంగా కొంతవరకు నిర్మూలించవచ్చు. ఇక అంతేకాకుండా ఈ తెల్లదోమను నివారించడానికి ముఖ్యంగా అస్టమాప్రిడ్ అనేటువంటి మందు, అది ఎకరానికి 40 గ్రాములు, ఇమిడాక్లోప్రిడ్ 50 మిల్లీలీటర్లు, అంతేకాకుండా థయోమిథాక్సాము 40 గ్రాములు ఎకరా చొప్పున ఈ మందులను మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెల్లదోమని నివారించవచ్చు. తర్వాత తలమాడు తెగులు లేదు అనంటే మొవ్వుకుళ్ళు వైరస్ తెగులు. ఈ పెసర మినుముల్లో ఈ తామర పురుగులు ఈ తెగుల్ని వ్యాపిస్తూ ఉంటాయి. ఆకులపైన రసాన్ని గోకి పీల్చడం వల్ల ఆకులన్నీ గిడసబారిపోతాయి. ఆ తర్వాత ముఖ్యంగా మొవ్వు చనిపోవడం లాంటిది మనము గమనిస్తూ ఉంటాము. కాయపూత కూడా రాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తామర పురుగులను నివారించడానికి థయోమిథాక్సాము 40 గ్రాములు, అంతేకాకుండా పైనోసాడ్ అనేటువంటి మందు 60 మిల్లీలీటర్లు, అంతేకాకుండా ఇమిడాక్లోప్రిడ్ 45 నుంచి 50 మిల్లీలీటర్లు మార్చి ఉధృతిని బట్టి పిచికారీ చేసుకోవాలి. సీతాఫలం తెగులు అని అంటారు, అది బొబ్బర తెగులు. ఇది
పేనుబంక ద్వారా వ్యాపిస్తుందన్నమాట. ఈ పేనుబంక ఆశించినటువంటి మొక్కల్లో ఏంటి అని అంటే ఆకులన్నీ నార్మల్ సైజు కంటే పెద్దదిగా అయ్యి ముడతలు పడి మందమైన ఆకులు ఏర్పడతాయి అన్నమాట. కాబట్టి ఇలా సరి అయిన కిరణజన్య సంయోగ క్రియ సరిగా జరగకుండా కొంతవరకు దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సీతాఫలం తెగులు, బొబ్బెర తెగుల్ని నివారించడానికి ముఖ్యంగా ఈ పేనుబంకను అదుపులో పెట్టుకోవాలి. దీన్ని నివారించడానికి ఎసిఫేట్ అనే మందు 1.5 గ్రాములు, అంతేకాకుండా ఫిప్రోనిల్ అనే మందు కూడా మార్చి మనము పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని నివారించవచ్చు. ఇక ఎప్పుడైతే గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు 45 రోజుల దశ నుంచి మనకి ఈ బూడిద తెగులు కనిపిస్తుంది. ఈ బూడిద తెగులు ఆశించినటువంటి ఆకుల కింది భాగంలో ఏంటి అనంటే తెల్లటి శిలీంధ్రము పెరగడం వల్ల తెల్లటి మచ్చలు ఏర్పడి మొత్తము బూడిదలాగా కనిపిస్తుంది. కాబట్టి ఈ బూడిద తెగుల్ని నివారించడానికి ముఖ్యంగా మైక్లోబ్యూటానిల్ అనేటువంటి మందు 200 గ్రాములు, కార్బండెసిమ్ మందు 200 గ్రాములు, ఇక ప్రాపికోనజోల్ అనేటువంటి మందు 200 మిల్లీలీటర్లు, లేదంటే హెక్సాకోనజోల్ అనేటువంటి మందు 400 మిల్లీలీటర్లు ఉధృతిని బట్టి 1-2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని సమర్థవంతంగా నివారించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక పెసర, మునుము పంటల్లో ఆశించేటువంటి పురుగుల్ని కనుక గమనించినట్లయితే మారుకా మచ్చల పురుగు అనేటువంటి చాలా ప్రధానమైనది. ఇది పూత దశలో ఈ పంటను ఆశిస్తూ ఉంటుంది. మారుకా మచ్చల పురుగు యొక్క లార్వాలు పూతని, లేత కాయల్ని, ఆకుల్ని గూడులాగా చేసుకొని లోపట ఉన్నటువంటి పదార్థాన్ని తినివేయడం వల్ల మనకి దిగుబడి చాలా వరకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మారుకా మచ్చల పురుగుని నివారించడానికి తొలి దశలోనే గమనించగానే వెంటనే అజాడిరక్తిన్ 1500 ppm 5 మిల్లీలీటర్లు లీటర్ నీటి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఆ తర్వాత నొవాల్యూరాన్ అనేటువంటి మందు 200 మిల్లీలీటర్లు, క్లోరిపైరిఫాస్ అనేటువంటి మందు 500 మిల్లీలీటర్లు ఉధృతిని బట్టి మందును మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మారుకా మచ్చల పురుగుని నివారించే అవకాశం ఉంటుంది. ఇకపోతే పొగాకు లద్దె పురుగు. ఈ పొగాకు లద్దె పురుగు ఏంటి అనంటే ఆకుల పైన, ఆకు కింది భాగంలో గుంపులుగా గుడ్లను పెట్టడం వల్ల దాని నుంచి వచ్చినటువంటి లార్వాలు ఆకులపైన రంధ్రాలను చేస్తాయి. ఆ తర్వాత పూతని, కాయని ఆశించి గింజలను కూడా తినివేయడం జరుగుతుంది. కాబట్టి పొగాకు లద్దె పురుగు నివారణకు ఎకరానికి 5-10 చొప్పున లింగాకర్షక బుట్టల్ని అమర్చుకొని తల్లిరెక్కల పురుగుల యొక్క ఉధృతిని గమనించుకోవాలి. అంతేకాకుండా ఉధృతిని బట్టి క్లోరిపైరిఫాస్ అనేటువంటి మందు 500 మిల్లీలీటర్లు, లేదు అనంటే స్పైనోసాడ్ అనేటువంటి మందు 60 మిల్లీలీటర్లు, ఎమామిక్టిన్ బెంజోయేట్ అనేటువంటి మందు 80 గ్రాములు. ఈ మందుల్లో ఏదో ఒకటి మార్చి ఉధృతిని బట్టి పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా మనము నివారించుకునేటువంటి అవకాశం ఉంటుంది. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి ఈ పంచభూతాలు సేద్యానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయి. ఈ సహజ వనరులను ఎంత సమర్థంగా వినియోగించుకోగలిగితే ఫలితం అంత బాగుంటుంది. వ్యవసాయానికి అత్యంత కీలకమైన నీటి లభ్యత రబీ కాలంలో తక్కువగా ఉంటుంది. ఈ లభ్యతను బట్టే మనం పంటలను ఎంచుకొని సాగు చేయాలి. ఈ పంటలకు మనం ఇచ్చే నీటిని కూడా ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ఇవ్వగలిగితే నీటి ఆదాతో పాటు పంట దిగుబడులు బాగుంటాయి. సూక్ష్మ సేద్య విధానాలైన బిందు సేద్యం, తుంపర సేద్యం ఆరుతడి పంటలకు అత్యంత లాభసాటిగా ఉంటుంది. ఇప్పటికిప్పుడు వీటిని ఏర్పాటు చేసుకోవడం కుదరకపోతే పారుదల నీటినే ఒక పద్ధతి ప్రకారం అందించాలి. పంట సున్నిత దశల్లో తప్పనిసరిగా తడులివ్వాలి, లేదంటే పంట దిగుబడులు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. రబీ పంటల సాగులో నీటిని సమర్థంగా వినియోగించుకోవడం ఎలానో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం ఆచార్యులు డాక్టర్ డి చిన్నంనాయుడు నుంచి తెలుసుకుందాం. రబీ పంటలన్నిటికి కూడా మనకి ముఖ్యమైనటువంటి వనరు ఏంటంటే నీరు. ఎంత ఎక్కువగా మనం నీటిని వినియోగాన్ని పెంచుతాము లేదా నీటి తాలూకు వినియోగ సామర్థ్యం పెంచుతాము,
ఉన్నటువంటి నీటిని సక్రమంగా వాడుకుంటూ ఎక్కువ విస్తీర్ణంలో పంటలు వేయటం కానీ లేదా సరైనటువంటి నీటి యాజమాన్య పద్ధతులు ఏ విధంగా పాటిస్తామన్న దాని మీదే రబీ పంటల తాలూకా దిగుబడి కానీ నికరాదాయం కానీ ఆధారపడుతుంది. కాబట్టి రైతు సోదరులు ఏంటంటే ఉన్నటువంటి నీటిని ఎంత సక్రమంగా వినియోగించుకుంటారన్నది అర్థం చేసుకోవాలి. చాలా వరకు ఇప్పుడు వేరుశనగలో కానీ మొక్కజొన్న కానీ నువ్వులు కానీ లేదా అపరాల పంటలు కానీ రాగుల పంటలు కానీ ఏ పంట రబీలో వేసినా కానీ ఈ ఉత్తర కోస్తా జిల్లా రైతులు ఏంటంటే పొర్లు తడి పద్ధతిలో నీరు కట్టేస్తుంటారు. అంటే కాలువ తీయటం, ఒకవైపు నుంచి నీరు ఎకరాలు కలిసే విధంగా నీరు వదిలేస్తుంటారు. దీనివల్ల కూడా పంట నష్టం చాలా వరకు జరుగుతుంది. ఒకవైపు నీరు వృధా అవుతుంది. మీరు పొర్లు తడి పద్ధతిలో కనుక నీరు కడితే ఒక ఎకరా కలవాలనుకుంటే సుమారు 6 నుంచి 8 గంటలు పట్టేస్తుంది ఆ పొలమంతా తడుచుకుంటూ వెళ్ళటం వల్ల. ఒకటి, దీనివల్ల నీరు ఎక్కువగా అవసరం లేని నీరు వాడుతున్నాము. ఒకవేళ బోర్వెల్లు ఇలాంటి వేసేవాళ్ళు ఎక్కువ కాలం పాటు ఈ మోటార్స్ రన్ చేయడం, అంటే మోటార్ వేసి ఉండడం వల్ల ఒకటి విద్యుత్ కూడా వృధా అయిపోతుంది, ఎక్కువ సమయం కూడా పట్టేస్తుంది. అదేవిధంగా కొన్నిసార్లు ఈ పొర్లు తడి పద్ధతిలో కట్టడం వల్ల ఏంటంటే మనకి వేరుశెనగలో కానీ ఏ పంట నువ్వుల్లో కానీ మనం కట్టిన పొలాన్నే మళ్ళీగా నీరు పారుతుండడం వల్ల ఏదైతే కాలువకి మొదటి ప్రాంతంలో ఉండేటువంటి పంట ఉంటుందో ఒక 10 నుంచి 15, 20 సెంట్ల వరకు కూడా శిలీంధ్రాలు లేదా చీడపీడల బారిన పడడం కూడా మేము గమనిస్తున్నాం. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా నీరు ఎక్కువ అయిపోవడం, యువక పట్టేయడం వల్ల మొక్కలు చనిపోవడం, ఈ వేరుశెనగ లాంటి పంటల్లో అయితే మొదల కుళ్ళు వేరుకుళ్ళు తెగులు వచ్చేయటం, నువ్వుల పంట అయితే మొక్కలే చనిపోవటం, పెసరా మినుమైనా కానీ మొక్కలు చనిపోవటం, ఈ మొక్కజొన్న లాంటివి అయితే యువక పట్టేసి ఎర్రబారిపోవటం, ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే నీటి యాజమాన్య పద్ధతిని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సూక్ష్మ నీటి యాజమాన్య పద్ధతులను కూడా మన ఆహారధాన్య పంటల్లో కూడా రైతులు వినియోగించుకోవచ్చు. బిందు సేద్య పద్ధతి మనం ఉద్యానవన పంటల్లో, తోట పంటల్లో ఏదైనా వరుసలో వేసిన నీటిలో వాడుకోవచ్చు. మరి ఆహారధాన్య పంటల్లో సూక్ష్మ నీటి యాజమాన్య పద్ధతుల్లో ముఖ్యంగా ఏంటంటే ఈ స్ప్రింక్లర్ ఇరిగేషన్, తుంపర్ల సేద్యాన్ని లేదా రెయిన్ గన్స్ రూపంలో వాడుకోవడం, అదే లేదంటే ఈ క్యారీయింగ్ పైప్స్, ఆ పైపులను కనుక వాడుకొని మనం నీటి యాజమాన్య పద్ధతి చేయగలిగితే మనకి నీరు ఆదా అవ్వడం, పంటకు కూడా ఆరోగ్యకరంగా నీటి యాజమాన్యం చేసి మంచి దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు, చెరుకు ఇలాంటి వాటిని ఏంటంటే మనం డ్రిప్ ఇరిగేషన్ పద్ధతులను వాడుకోవాలి. అంటే బిందు సేద్య పద్ధతి, సబ్ సర్ఫేస్ ఇరిగేషన్ అంటారు. ఇలాగ ఏర్పాటు చేసుకొని పంటకు ఎప్పుడు నీరు కావాలంటే అప్పుడు నీరు పెట్టే విధంగా మనం మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు, అదేవిధంగా చెరుకు ఇలాంటి వాటికి బిందు సేద్య పద్ధతులను ఉపయోగించుకొని నీటి యాజమాన్యం చేసుకోవచ్చు. అదే మిగతా పంటలు ఉంటాయి, వేరుశెనగ, నువ్వులు, రాగులు, ఇతర పంటల్లో అయితే మనం తుంపర్ల సేద్య పద్ధతిని అదేవిధంగా నీరు కట్టడానికి రెయిన్ గన్స్ని వాడుకోవడం అనేది చాలా మంచి అంశం. రైతులు ఆ పద్ధతులను కూడా పాటించాలి. ఈ వేరుశెనగ పంటలు అయితే కనుక ఈ తుంపర్ల సేద్యాన్ని మనకి ఎప్పుడైతే ఈ క్రిటికల్ స్టేజ్ అంటాం, ఈ పంట తాలూకా కీలక దశలు ఉంటాయి, అలాంటప్పుడు నీటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే పంట వేసిన దగ్గర నుంచి కూడా ఈ తుంపర్ల సేద్య పద్ధతిలో కానీ లేదా రెయిన్ గన్, అంటే ఈ నీటిని కూడా వర్షపు బిందువుల రూపంలో అందించే పరికరాలు ఉన్నాయి, వాటిని మనం రెయిన్ గన్స్ అంటాం. అది మనకి రెయిన్ గన్స్ తాలూకా పరిమాణాన్ని బట్టి కొన్ని రెయిన్ గన్స్ ఏంటంటే 25 నుంచి 30 అడుగుల వరకు నీటిని అందిస్తాయి. కొన్ని పెద్ద రెయిన్ గన్స్ సైజు కనుక ఎక్కువ తీసుకుంటే అది 50 నుంచి 60 అడుగుల వరకు కూడా నీటిని తుంపర్ల సేద్య రూపంలో అందిస్తుంటుంది. ప్రధానంగా కొన్ని పంటలు ఏంటంటే నీరు ఎక్కువైతే తట్టుకోలేవు, అది వేరుశెనగ, నువ్వులు, అపరాలు. కాబట్టి అలాంటి పంటలు అంటే భూమి నుంచి 1-2 అడుగులు ఎత్తు వరకు పెరిగేటువంటి పంటలు ఏవైతే ఉంటాయో వాటికి మనం తుంపర్ల సేద్య పద్ధతిలో నీటిని అందించడం ఎంతవరకైనా లాభదాయకం. మీరు పొర్లు తడి 1 ఎకరానికి కట్టినటువంటి నీరు తుంపర్ల సేద్యంలో 5 నుంచి 6 ఎకరాలకి నీరు అందించవచ్చు. అంత నీటి మనకు ఆదా అయిపోతుంది. 1 ఎకరాన్ని తడపాలనుకుంటే గంటన్నర సమయంలోనే నీటిని అందించవచ్చు. అదేవిధంగా ఎంత నీరు కావాలో అంత సమయం వరకు ఈ స్ప్రింక్లర్స్ని రన్ చేసుకోవడం కానీ లేదంటే రెయిన్ గన్స్ని అంత సమయం వరకు ఉపయోగించుకుంటే మనకి ఎంత మేర నీరు కావాలో అంతవరకే చేసుకోవచ్చు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం ఏటికేటికి పెరుగుతూ ఉంది. పండ్లు, కూరగాయలు, పూలు, మిరప, పసుపు పంటలు ఉద్యాన పంటల క్రిందికి వస్తాయి. అధిక పెట్టుబడితో కూడిన ఈ పంటల్లో సమయానుకూలంగా యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టినప్పుడే మంచి దిగుబడులను సాధించగలం.
ప్రతి నెల మొదటి వారంలో వివిధ ఉద్యాన పంటల్లో చేపట్టాల్సిన యాజమాన్యం గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇవాల్టి అన్నదాతలు జనవరి మాసంలో ఉద్యాన పంటల్లో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు, అలానే ఈ మాసంలో క్రొత్తగా విత్తుకోదగ్గ వేసవి కూరగాయ పంటల గురించి తెలియజేస్తున్నారు అశ్వారావుపేట ఉద్యాన కళాశాల ఆచార్యులు డాక్టర్ ఐవి శ్రీనివాసరెడ్డి. ఉద్యానవన పంటల్లో జనవరి మాసంలో చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు. మామిడిలో ముఖ్యంగా 75% పూత విచ్చుకున్న తర్వాత ఒక తేలికపాటి తడి ఇవ్వాలి. నీటి వసతి లేనట్లయితే, అంటే తడి ఇవ్వడం కుదరకపోయినట్లయితే 10 గ్రాములు యూరియా లీటర్ నీటికి చొప్పున కానీ, లేదా 10 గ్రాములు 13,045 లీటర్ నీటికి చొప్పున కానీ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే పిందె బాగా కట్టి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మామిడిలో తేనె మంచు పురుగు, తామర పురుగులు, వాటితో పాటు బూడిద తెగులు కూడా ఆశించే అవకాశం ఉంటుంది. వీటి నివారణకు థయామితాగ్జమ్ అనే మందు 0.5 గ్రాములు, దాంతోపాటు మ్యాంకోజెబ్ అనే మందు 2.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా వీటిని నివారించుకోవచ్చు. మామిడిలో అక్కడక్కడ పిండి నల్లి అనే పురుగు కూడా కనిపించే అవకాశం ఉంటుంది. ఈ పిండి నల్లి నివారణకు ఎస్ఫేట్ అనే మందు 1.5 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. ఇక జామ విషయానికి వచ్చినట్లయితే తెల్ల సుడి దోమలు ఆకులపై ఆశించి ముఖ్యంగా దూది లాంటి పదార్థంతో కప్పివేయబడి రసాన్ని పీల్చివేస్తాయి. దీనివల్ల ఆకులు ఎర్రబడి ముడుచుకొని రాలిపోతూ కనిపిస్తుంటాయి. దీని నివారణకు థయామితాగ్జమ్ అనే మందు 0.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. అరటి విషయానికి వచ్చినట్లయితే చలి తీవ్రత వల్ల అరటిలో జింకు లోపం కలిగి పోషక లోపాలు కనిపిస్తూ ఉంటాయి. దీని నివారణకు సూక్ష్మ పోషక మిశ్రమము 5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. అదేవిధంగా బత్తాయి, నిమ్మ విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడే వచ్చిన లేత ఆకుల మీద తామర పురుగులు, ఎగిరే పేను ఆశించడం గమనించవచ్చు. దీని నివారణకు డైమిథోయేట్ అనే మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. అదేవిధంగా బత్తాయి, నిమ్మలో పూత బాగా రావడానికి, పూత నిలబడడానికి, పిందె కట్టడానికి యూరియా 1 కిలో 100 లీటర్లకు కానీ, దాంతోపాటు 1 గ్రాము 2,4-D అనే మందును 100 లీటర్ల నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా పూత రాలడాన్ని, పిందె బాగా కట్టడానికి ఉపయోగపడుతుంది. ద్రాక్ష విషయానికి వచ్చినట్లయితే ఈ మాసంలో పిండి నల్లి ఉధృతి అధికంగా కనిపిస్తూ ఉంటుంది. పిండి నల్లి ఆశించిన కొమ్మలను, ద్రాక్ష గుత్తులను కత్తిరించి వేసి మిథోమిల్ అనే మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. ద్రాక్షలో తామర పురుగుల ఉధృతి కూడా ఈ మాసంలో అధికంగా కనిపిస్తుంది. వీటి నివారణకు పిప్రోనిల్ అనే మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. బొప్పాయి పంటలో ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడి రాలిపోవడం కనిపిస్తూ ఉంటుంది. దీని నివారణకు క్లోరోథాలోనిల్ అనే మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. ఉసిరి కాయలపై ఎర్రటి మచ్చలు, తుప్పు రంగు మచ్చలు ఏర్పడటం జరుగుతూ ఉంటుంది. వీటి నివారణకు 1 గ్రాము కార్బండిజం మందు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. జీడి మామిడిలో ఎండు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పూత, అదేవిధంగా గింజ మెత్తబడి ఎండిపోయి రాలిపోవడం గమనిస్తూ ఉంటాము. దీని నివారణకు కూడా కార్బండిజం మందు 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. కూరగాయల పంటల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఈ మాసంలో వేసవి వంగ కోసం నారు పోసుకొని వచ్చే ఫిబ్రవరిలో నాటుకోవచ్చు. అదేవిధంగా వేసవి బెండ కోసం ఈ మాసంలోనే విత్తనాలు విత్తుకోవచ్చు. 2.5 కిలోల విత్తనాలను 45 సెంటీమీటర్ల వరుసల మధ్య, అదేవిధంగా 15 నుంచి 20 సెంటీమీటర్లు మొక్కకి మొక్కకు మధ్య దూరం ఉండేటట్లు విత్తుకోవడం ద్వారా వేసవి బెండను సాగు చేసుకోవచ్చు. వేసవి టమాటా కోసం ఈ మాసంలో నారు ప్రధాన పొలంలో 45 సెంటీమీటర్ల వరుసల మధ్య, 30 సెంటీమీటర్ల మొక్కకు మధ్య ఉండేటట్లు నాటుకోవచ్చు. అయితే 20 నుంచి 25 రోజుల వయసున్న నారును నాటుకున్నట్లయితే మంచి దిగుబడి ఆశించవచ్చు. ఆనప, సొర, కాకర లాంటి పంటలను జనవరి 2వ పక్షం నుంచి నాటుకోవచ్చు. అదేవిధంగా గుమ్మడి,
పొట్ల లాంటి పంటలను జనవరి నెలాఖరు వరకు నాటుకోవచ్చును. అదేవిధంగా 2 ఆకుల దశ, ముఖ్యంగా ఈ ఆనప, సొర, కాకర, గుమ్మడి, పొట్ల లాంటి పంటల్లో 2 ఆకుల దశలో, 4 ఆకుల దశలో బోరాన్ను 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయటం ద్వారా తొందరగా, వేగంగా మరియు ఎక్కువ ఆడుపూలు వచ్చేటట్లు చేసుకోవచ్చు. తద్వారా మంచి దిగుబడులు వస్తాయి. అదేవిధంగా పుచ్చలాంటి పంటను నాటి ఉన్నట్లయితే ఈ యొక్క కొమ్మల చివర్లను కత్తిరించడం ద్వారా ఎక్కువ పక్క కొమ్మలను వచ్చేటట్లు చేసుకొని మంచి దిగుబడులు కూడా సాధించవచ్చును. అదేవిధంగా చిక్కుడు లాంటి పంటలను కూడా ఈ సమయంలో నాటుకోవచ్చు. గోరు చిక్కుడు లాంటి పంటలు ఉన్నట్లయితే ఈ సమయంలో నాటుకోవచ్చు. దానికోసం 12 నుంచి 16 కేజీల విత్తనాన్ని 45 సెంటీమీటర్లు వరుసల మధ్య, 10 సెంటీమీటర్లు మొక్కకి మొక్క మధ్య దూరం ఉండేటట్లు నాటుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించవచ్చు. మిరపలో పై ముడత, కింది ముడత, అదేవిధంగా ఆకు ముడత కూడా అధికంగా కనిపిస్తూ ఉంటుంది. వీటి నివారణకు స్పైరోమెస్పిన్ అనే మందు 1 మిల్లీలీటర్, దాంతోపాటు డైపెంతురాన్ అనే మందు 1.5 గ్రాము, రెండింటిని లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క రసం పీల్చే పురుగుల్ని నివారించుకోవచ్చు. వీటితో పాటు అక్కడక్కడ కాయ కుళ్ళు, అదేవిధంగా ఆకుమచ్చ, కాయ మీద కూడా గోధుమ మచ్చ లాంటి మచ్చలు కనిపిస్తుంటాయి. వీటి నివారణకు అజాక్సిస్ట్రోబిన్ అనే మందు మరియు దాంతోపాటు డైఫెన్కొనజోల్ 2 కలిసిన మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు. అదేవిధంగా అల్లం లాంటి పంట పూర్తిగా తయారై పక్వానికి వచ్చి ఉంటుంది. ముఖ్యంగా ఆకులు పైభాగాలన్నీ కూడా పసుపు రంగుకు మారి వాలిపోవటం, కాండం కూడా ఆ పసుపు రంగుకు మారి ఎండిపోవడం గమనించవచ్చు. దీన్ని బట్టి అల్లం పక్వానికి వచ్చిందిగా భావించి అల్లాన్ని, దుంపల్ని తవ్వి తీసి మార్కెటింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆయిల్ పామ్ విషయానికి వచ్చినట్లయితే చాలా చోట్ల ఆకుల కొనలు చొచ్చుకుపోయినట్లు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఆకులు పూర్తిగా తయారవకుండా చేప ముళ్ళ ఆకారంలో కనిపిస్తూ ఉంటాయి. ఇది ముఖ్యంగా బోరాన్ లోపం వల్ల కలుగుతుంది. దీని నివారణకు ప్రతి ఆయిల్ పామ్ చెట్టుకు కూడా పాదులో 100 గ్రాముల బోరాన్ వేసుకొని నేలలో కలిసేటట్లు చేసుకున్నట్లయితే ఈ బోరాన్ లోపాన్ని అధిగమించవచ్చు. అక్కడక్కడ ఆయిల్ పామ్లో గెలల మీద తెల్లటి బూడిదలాగా కనిపిస్తుంది. దీన్ని గెలకుళ్ళు తెగులుగా భావించవచ్చును. అలాంటి గెలలను కోసిన తర్వాత గెల భాగం అంతా కూడా ఈ యొక్క కార్బనిజం అనే మందు 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవడం ద్వారా ఆయిల్ పామ్లో గెలకుళ్ళు తెగుల్ని నివారించుకోవచ్చు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.